అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. వెబ్సైట్ అయిపోయిందండి. ఇవాళ మెటా బిజినెస్ షూట్ చేద్దాం. ఇది సోషల్ మీడియాది మెటా వరకు సంబంధించింది. లైక్ మెటాలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ షెడ్యూలింగ్ చేసుకోవడానికి మాక్సిమం అవే వాడతారు కాబట్టి ఈ అకౌంట్ లో కూడా మీ సోషల్ మీడియా అకౌంట్లు రెడీగా ఉంటేనే అవుతుంది. ఏదైతే ఒక జీమెయిల్ ఐడి పైన మీ అకౌంట్ క్రియేట్ చేయమన్నా కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళైనా సరే కొత్తగా క్రియేట్ చేసినా సరే వాళ్ళకి ఇది మీకు ఎలా పనికి వస్తుందంటే మెటాకు సంబంధించిన యాప్స్ చెప్పండి, ఏమేమి ఉంటాయి సోషల్ మీడియా? అది వాట్సాప్. వాట్సాప్, ఫేస్బుక్, సార్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్. రైట్. థ్రెడ్స్. ఇన్స్టాగ్రామ్ వెళ్ళిన అక్కడ ఒక థ్రెడ్ అని కూడా ఉంటుంది, అది కూడా ఇక్కడ నుంచే లాగిన్ అయిపోతే క్రియేట్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్. అవును సార్. ఇవన్నీ మెటా వల్లది. ఇది షెడ్యూలింగ్. దీనిలో మీరు పోస్ట్ పబ్లిష్ చేసుకోవచ్చు. ఒకటి దాని నుంచి క్లోజ్ చేస్తే మెటాకు సంబంధించిన లింక్స్ ఉన్న దానిలో పోస్ట్ అయిపోతుంది వన్ ప్లాట్ఫామ్ లో. ఇప్పుడు సపరేట్ వెళ్ళి చేసుకోవద్దు. ఒక దానిలో వేసేస్తే రెండిట్లా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాడిపోతుంది. ఇంకా మీకు యాడ్స్ రన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్ గా. ఎంత మందికి రీచ్ అయింది, ఎక్కడెక్కడ పోయింది, అంతా మొత్తం ఆ క్యాంపెయిన్ ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు మీరు. సో ఇది నార్మల్ది. దీని కాక ఇంకా ఫేస్బుక్ యాడ్స్ కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో రెండు లాగిన్ విధాలు డిఫరెంట్ ఉంటాయి. మాక్సిమం దీనిలో ఫేస్బుక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఇన్స్టాగ్రామ్ అదే కాదు, కానీ మీకు ఇక్కడ ఫేస్బుక్ ఇంపార్టెంట్. ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి పేజెస్ క్రియేట్ అయితే మళ్ళీ దానిలో ఉన్నంత ఫ్యూచర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా అంటే పేజ్ యాక్సెస్ ఇవ్వడము, నార్మల్ ఫేస్బుక్ అనుకుంటారు, కానీ దాని బ్యాక్ ఎండ్ లో పోయి సెట్టింగ్స్ లో చూస్తే చాలా చాలా ఉంటాయి సెట్టింగ్స్. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇవాళ మనం ఒకసారి ఫస్ట్ టైం ఈ మెటా బిజినెస్ సూట్ మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మీ జీమెయిల్ ఐడి తోటి మీరు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ జీమెయిల్ ఐడి తోటి ఒక అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఆ, మీ పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్ తోటి పేజ్ క్రియేట్ చేస్తారు. సో ఆ రెండిట్లని మనం ఇక్కడ పెట్టాలి. మళ్ళీ వాట్సాప్ బిజినెస్ బిజినెస్ ఉంటుంది కదా, వాట్సాప్ బిజినెస్ అది అది కూడా అక్కడ కూడా బిజినెస్ ది ఇన్ఫర్మేషన్స్, ఆ పేరు అంతా, జీమెయిల్ ఐడి అవంతా ఇచ్చినాక అక్కడ బిజినెస్ పేజ్ సెటప్ చేసినాక అది కూడా ఇక్కడ లింక్ ఇవ్వాలి. సో ఆ మూడు ఇక్కడ ప్లాట్ఫామ్స్ లింక్ ఇవ్వాలి. సో మీరు రాగానే ఫస్ట్ ఏం చేయాలి, మెటా బిజినెస్ సూట్ అని టైప్ చేయాలి. మెటా బిజినెస్ సూట్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ అని కొడితే మీకు స్టార్టింగ్ లో లాగిన్ టూ టైప్స్ అడుగుతుంది. ఏది ఒకటి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వమంటది, లేకపోతే ఫేస్బుక్ నుంచి అవ్వమంటది. రెండింటి నుంచి ఏదన్నా అవ్వచ్చు మీరు. సో ఇక్కడ మనం ఫేస్బుక్ నుంచి అయినాం. ఇది నాది ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి మీకు రెండు అడుగుతుంది. జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేస్తే ఇది మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత ఫేస్బుక్ కనెక్ట్ చేయాలి. మీరు ఫేస్బుక్ కనెక్ట్ చేసినాక దాని తర్వాత వాట్సాప్ కనెక్ట్ చేయాలి. ఎట్లా కనెక్ట్ చేస్తారు, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి లాగిన్ కాగానే మీకు ఫస్ట్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అయితే చూపించేస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కొంచెం కింద చూడగానే యాడ్ ఫేస్బుక్ అకౌంట్ అని వస్తుంది.
లైక్ ఎట్లా ఇప్పుడు ఒక నిమిషం. ఇట్లా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ తోటి లాగిన్ అవ్వగానే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు పైన చూస్తే ఓకేనా. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి లాగిన్ అయితే ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఏమున్నప్పుడు మనం ఏం చేయాలి, మిగతా 2 అకౌంట్లు కూడా మనం ఇక్కడ నుంచే లింక్ చేయాలి. సో ఎట్లా లింక్ చేస్తారు, ఇక్కడ వచ్చినాక మీకు లెఫ్ట్ సైడ్ లో చూస్తే హోమ్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది, ఈ టైప్ లో ఉంటుంది. దాని తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ మెటా నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ వస్తుంది మీకు. దాని తర్వాత ఇన్బాక్స్. ఈ ఇన్బాక్స్ లో ఏంటంటే ఫేస్బుక్ కి, ఇన్స్టాగ్రామ్ కి, వాట్సాప్ కి అన్ని ఒకటే ప్లాట్ఫామ్ లా రిప్లై ఇవ్వచ్చు మీరు. మెసెంజర్ కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే లింక్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి రాగానే గెట్ స్టార్ట్ ఫేస్బుక్ పేజ్ అనగానే కొట్టేస్తారు. కొట్టేసినాక ఇక్కడ ఇట్లా వస్తుంది, నెక్స్ట్ అని కొడతారు. క్రియేట్ చేస్తే ఇక్కడ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఆడ యాక్సెస్ ఇయ్యలేరు ఆయన అకౌంట్ నుంచి. యాక్చువల్ ఆయన ఫారెన్కి వెళ్ళారు. అక్కడ ఆయన ఫేస్బుక్ తీసుకొని అక్కడ నుంచి మనం బ్యాక్ ఎండ్ లో పోతే అక్కడ మీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తే అక్కడ నుంచి మనం యాక్సెస్ ఇస్తే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ పేజ్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేస్తే ఏమొస్తుంది, మన ఫేస్బుక్ నుంచి లాగిన్ అయితే ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ తోటి లాగిన్ అయినాక 2 టైప్స్ లో ఉంటాయి. సో ఫస్ట్ అక్కడ ఫేస్బుక్ నుంచి పేజ్ క్రియేట్ చేస్తే దాన్ని ఇక్కడ లింక్ చేయాలంటే ఇట్లా కొట్టండి. ఇట్లా కొట్టినాక ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేస్తుంది పేజ్ ఆల్రెడీ క్రియేట్ అయితే ఇక్కడ వస్తుంది, దాన్ని లింక్ చేసేసుకోవాలి. లేదంటే ఇట్లా క్రియేట్ న్యూ పేజ్ అని వస్తుంది. సేమ్ మళ్ళీ ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేస్తే అది లింక్ అనేది అయిపోతుంది. సో ఇట్లా ఫేస్బుక్ అనేది అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ప్లానర్, దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్కి వస్తే ఇక్కడ వాట్సాప్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, వాట్సాప్ అకౌంట్ ఇట్లా ఉంటుంది. థ్రెడ్స్ అకౌంట్ అంటే థ్రెడ్స్ అకౌంట్ కూడా ఇచ్చవచ్చు. వాట్సాప్ అకౌంట్ ఇక్కడ యాడ్, క్రియేట్ అయిన వాట్సాప్ అకౌంట్ లేకపోతే లింక్ ఉంటే మనది అది కూడా ఇచ్చవచ్చు. ఎట్లా ఇచ్చేస్తారు, ఇట్లా ఇచ్చేసి ఇక్కడ 91 అది మన నంబర్ పెట్టేసి కంట్రీ కోడ్ ఇక్కడ నంబర్ ఇచ్చేసేయాలి. నంబర్ ఇచ్చేస్తే ఆ, మనకి ఒక ఫేస్బుక్ నుంచి ఒక నంబర్ వస్తుంది, ఓటీపీ వస్తుంది 6 డిజిట్స్, అది వేసేసేయాలి. ఓన్లీ నార్మల్ వాట్సాప్ తీసుకోదు, బిజినెస్ అకౌంట్ ఉంటేనే తీసుకుంటుంది. ఇక్కడ మీ బిజినెస్ అకౌంట్ వేసి ఆ నంబర్ వేసి టన్ అని కొడితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది పోయిందంటే మనకు ఆ ఓటీపీ ఫిల్ చేస్తే ఇక్కడ లింక్ అనేది అయిపోతుంది. లింక్ అయిపోయినాక మీకు ఈ విధంగా కనిపిస్తాయి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఈ విధంగా ఈ మూడు లింక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, మనకి ఇన్బాక్స్ లో వస్తే ఇక్కడ నుంచి మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ నుంచే ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కూడా సేమ్. ఇక్కడ మనకు వాట్సాప్ లింక్ చేయాలంటే ఇక్కడ కూడా ఒకటి వస్తుంది, ఫీచర్ ఉంటుంది. ఇక్కడ మీకు కొత్త క్రియేట్ చేసినప్పుడు అక్కడ లింక్ ఇచ్చినప్పుడు వాట్సాప్ బిజినెస్ ఉందంటే ఇక్కడ వాట్సాప్ ది కూడా ఒకటి వస్తుంది. అక్కడ క్యూఆర్ కోడ్ తో డైరెక్ట్ స్కాన్ అయితే అది కూడా లింక్ అయిపోతుంది. సో దీనికి ఇంకా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లేదు కాబట్టి లైట్. దీనిలో ఈ విధంగా లింక్ అనేది 3 చేసుకోవాలి మీరు. ఫస్ట్ ఏమో ఇన్స్టాగ్రామ్ నుంచి లాగిన్ అవ్వండి, లేదా ఫేస్బుక్ నుంచి కూడా లాగిన్ అయినా కూడా
ఓకే, రెండిట్లో ఏదన్నా లాగిన్ అవ్వచ్చు మీరు. లాగిన్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా, ఫస్ట్ తీసేసుకుంటుంది అది. మీరు డైరెక్ట్ ఒక పని చేయండి, ఫేస్బుక్ నుంచే లాగిన్ అయిపోండి, మొత్తం అన్ని సెట్ వచ్చేస్తాయి. మీరు ఫేస్బుక్ నుంచి లాగిన్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసేసేయండి, ఆటోమేటిక్గా అకౌంట్లు అనేది రెండు తీసేసుకుంటుంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్. ఓన్లీ వాట్సాప్ ఒకటే మీకు ఇక్కడ ఇన్బాక్స్ లో వచ్చి కూడా క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సెట్టింగ్స్ లో వచ్చి ఇక్కడ మీకు కొంచెం బాటమ్ లో పోతే ఇక్కడ వాట్సాప్, ఇక్కడ యాడ్ అని కొడితే ఇక్కడ వస్తుంది క్రియేట్ న్యూ వాట్సాప్ బిజినెస్ అకౌంట్, లేకపోతే ఆల్రెడీ ఉంటే దాన్ని కూడా లింక్ చేసుకోవచ్చు. సో దీనిలో ఎట్లుంటది, ఫస్ట్ మీకు ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్, ఇక్కడ నుంచి పోస్ట్ చేసిరు అనుకోండి మీరు, క్రియేట్ పోస్ట్ చేస్తే మీకు ఈ ఏదైతే లింక్ అకౌంట్ ఉందో మనకి దీనిలో పబ్లిష్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్రియేట్ పోస్ట్ అని కొట్టి ఇక్కడ డైరెక్ట్ మీడియా నుంచి, లేకపోతే మన ఎగ్జిస్టింగ్ ఉందంటే అది ఎక్కడి నుంచి ర్యాండమ్ ఏదో ఒకటి పిక్ చేయండి, ఇలా ఏదో ఒకటి ఇట్లా ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. ఫేస్బుక్ ఫీడ్ లో ఇట్లా కనిపిస్తుంది, డెస్క్టాప్ లో, మొబైల్ లో. ఇది 4:5 రేషియోనే తీసుకోవాలి. 4:5 రేషియో తీసుకుంటేనే కరెక్ట్ ప్లేస్ అనేది అవుతుంది. ఇది దీనిలోనే కాదు, మీకు లింక్డ్ఇన్ లో వేసినా సరే, ట్విట్టర్ లో వేసినా సరే, పింట్రెస్ట్ లో వేసినా సరే, ఇట్లా 4:5 సైజు తీసుకుంటే మంచిగా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మొత్తం కంటెంట్ వేస్తారు, దీని గురించి ఉన్న డిస్క్రిప్షన్ వగేరా సంథింగ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ వేసేస్తారు. ఇక్కడ మొత్తం వన్ టైమ్ లో పేస్ట్ చేసి ఇక్కడనే మొబైల్ నుంచి వేస్తే ఓన్లీ 5 హ్యాష్ ట్యాగ్స్ తీసుకుంటుంది. ఇక్కడ మోర్ దెన్ 15-10 వరకు కూడా హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. కానీ మీకు అక్కడ ఫోన్ నుంచి అప్లోడ్ చేస్తే ఓన్లీ 5 హ్యాష్ ట్యాగ్స్ తీసుకుంటుంది, బిజినెస్ అకౌంట్ ఉంటాయి. సో దాంట్లో ఫైల్ ఏమేమి ఉంటాయి, ఒకటి మీ బ్రాండ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది, ఒకటి లొకేషన్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. అది సోషల్ మీడియా వచ్చినప్పుడు చెప్తాను. దాంట్లో 5 హ్యాష్ ట్యాగ్స్ మినిమం ఉండాలి. ఒకటి మన బ్రాండ్ అయితే పక్కా ఉండాలి. ఇప్పుడు ఈ విఆర్ఆ ఉంది, హ్యాష్ ట్యాగ్ విఆర్ఆ ఇంటీరియర్స్ అని ఉంటుంది. ఒకటి హ్యాష్ ట్యాగ్ హైదరాబాద్, ఒకటి లొకేషన్ ఎక్కడ ఉందో ఒకటి, మళ్ళీ అసలు అది దేనికి గురించి, అట్లా ఒక 3-5-6 ఇట్లా చేసేసారు. దాని ఇక్కడ లొకేషన్ పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ లొకేషన్ వేసి హైదరాబాద్ ఎక్కడైతే పోస్ట్ చేస్తారో మీ ఆ జోన్ నుంచి మీరు ఇట్లా లొకేషన్ అనేది వేయాలి. లొకేషన్ అవుతుంది, వాట్సాప్ బటన్ వేయొచ్చు, ఇక్కడ వాట్సాప్ బటన్ వస్తుంది చూడండి. డైరెక్ట్ వాళ్ళకి క్లిక్ చేయగానే డైరెక్ట్ వాట్సాప్ కి వెళ్ళిపోతారు. అట్లాంటిది కూడా వేయొచ్చు. ఇవ్వండి ఇక్కడ వాట్సాప్, వాట్సాప్ వస్తుంది. ఫోన్ అంటే ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ పబ్లిష్ కొట్టేసినాం అంటే ఏమైతుంది, డైరెక్ట్ పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడే షెడ్యూలింగ్ చేసుకుంటా అంటే ఇక్కడ షెడ్యూలింగ్ అని ఉంటుంది. ఇక్కడ షెడ్యూలింగ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఎట్లా చేస్తుంటారు, ఏజెన్సీ వాళ్ళు వీళ్ళకి కంపెనీస్ వాళ్ళకైనా చిన్న చిన్న వాళ్ళకి చేయాలంటే నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఏప్రిల్ మే మంత్ లో ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయా ఇట్లా చూసుకోవాలి. మొత్తం నెక్స్ట్ 2-3 మంత్స్ ఇట్లా చూసుకుంటారు అంటే వీళ్ళు ఆ డేట్స్ మొత్తం చూసుకుంటారు. ఆ డేట్స్ లో ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా, ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా, వీళ్ళది ఏమన్నా ఒకేషన్స్ ఉన్నాయా, అవన్నీ ప్లాన్ తీసుకుంటారు. సో కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయంతా వీళ్ళే డేటా తీసుకుంటారు, కానీ క్యాలెండర్ లో చూసుకొని ఏదైతే ఓనర్ ఉంటుండో వాళ్ళకి ఇట్లాంటివి ఏమైనా చేస్తారో అట్లాంటివి పోస్ట్ ఐడియాస్ అదంతా తీసుకొని అదంతా ప్లాన్ వేసుకొని నెక్స్ట్ మంత్ ది ఈ మంత్ లోనే మొత్తం డిజైన్ వేసి షెడ్యూలింగ్ చేసేస్తారు. సో ఆ డేట్ కి అది పోస్ట్ అయిపోవాలి. ఇట్లా పోస్ట్ చేయగానే ఇండివిజువల్ కూడా వేసుకోవచ్చు. ఫేస్బుక్ లో ఒక రోజు ముందు వాడాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో అయితే రెండు ఒక టైంలోనే ఏ టైంకి ఎట్లా వేసుకోవాలో అట్లా పోస్ట్ పడితే ఆ టైంకి మనం అనేది షెడ్యూలింగ్ వేసుకొని పెట్టేసుకుంటే ఆ టైంలో పోస్ట్ అనేది పడిపోతుంది. ఇది ఓన్లీ మెటాకి సంబంధించినది, మెటా వాళ్ళదే పడిపోతుంది.
ఇది నార్మల్. అదే రీల్ క్రియేట్ చేస్తే క్రియేట్ రీల్ అంటే ఏ రీల్ 9:16 రేషియోలో రీల్ తీసుకొని అది కూడా సేమ్ వీడియో తీసుకొని ఇట్లా రీల్ తీసుకొని ఇట్లా రీల్ వేసేయచ్చు. ఇది కూడా సేమ్ ఇక్కడనే దీని గురించి కంటెంట్ రాసుకొని లొకేషన్ పెట్టేసి ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి తమ్నేల్ అంటే తమ్నేల్ ఇవ్వచ్చు, లేకపోతే మన మన తమ్నేల్ ఉంటది కదా అక్కడ నుంచి కూడా మన తమ్నేల్ తీసుకోవచ్చు. ఆల్రెడీ వీడియోలోకి వెళ్ళి ఇస్తుంది, అంత ఖాస్ ఉండదు. మీరే మంచిగా ఒక తమ్నేల్ అనేది కూడా డిజైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఒక తమ్నేల్ మంచిగా డిజైన్ చేసి ట్యాగ్ చేసి నెక్స్ట్ కొట్టి ఇక్కడ ఏమైనా ఎడిట్ ఏదో ఉంటే వగరా చేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవాలి. ఇక్కడ మ్యూజిక్స్ వస్తాయి మీకు, మ్యూజిక్స్ బ్యాక్గ్రౌండ్ లో వేసుకొని సెర్చ్ చేయొచ్చు మీరు లైక్ ఇట్లా. మ్యూజిక్స్ లో సెర్చ్ చేసి మనకు వచ్చింది అట్లా పెట్టేసుకోవాలి. కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి, పెట్టద్దు. నెక్స్ట్ కొట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ అడిషనల్ డిఫాల్ట్ ఉంటుంది, షేర్ కొట్టేస్తే పబ్లిష్ అనేది అయిపోతుంది. రీల్ అనేది సింపుల్. పోస్ట్ అంటే పోస్ట్లు ఇక్కడ వచ్చి, రీల్ అంటే రీల్. క్రియేటివ్ స్టోరీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు. క్యారసల్స్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్స్. ఇక్కడ మీరు క్రియేట్ యాడ్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ కొడితే ఇది పేడ్, అది ఫ్రీ. ఓన్లీ అది మీకు మీ ఫాలోవర్స్ మీకు ఎవరైతే ఫాలో అవుతారో, మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ వాళ్ళకి కనిపిస్తుంది. అది ఆల్రెడీ మీ అకౌంట్ లోనే పబ్లిష్ అయిపోతుంది, వాళ్ళకి కనిపిస్తుంది. ఇది మన ఫాలో కాకున్న వాళ్ళందరికీ కనిపిస్తాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు వాట్సాప్ మెసేజ్ రావడానికి, బుకింగ్స్, మన వెబ్సైట్ కి పర్చేజ్ చేసి ఫేస్బుక్ కంటెంట్ పోస్ట్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ ది ఇండివిజువల్ గా ప్రమోట్ పేజ్ చేసుకోవచ్చు. ప్రమోట్ లోకల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి, అది బర్కత్పురలో ఉంది అనుకోండి. ఇప్పుడు అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వరకు యాడ్స్ రన్ చేయాలి. అక్కడ ఉన్న పీపుల్స్ కే కనిపించాలంటే ఇది మీకు ఇది వస్తుంది. అక్కడ కొన్ని సైట్స్ లలో మీకు విజిట్ సైట్ అని ఉంటుంది, ఇందులో ఒక పోస్ట్ వస్తుంది, క్లిక్ చేయగానే విజిట్ సైట్ కని వెళ్ళిపోతుంది, మనం వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళిపోతాం. అట్లా ఇది క్రియేట్ చేస్తే కాల్స్ రావడం డైరెక్ట్ మనకి కాల్ టు యాక్షన్ మొత్తం ఇచ్చేస్తాం వాళ్ళకి. అది యాడ్ వచ్చిందంటే డైరెక్ట్ కాల్ బటన్ కాల్స్ వస్తాయి, ఇట్లా డైరెక్ట్ లీడ్స్. ఇది కూడా లీడ్స్ కిందకి వస్తుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. వాట్సాప్ మెసేజ్ రావడానికి, వాట్సాప్ లో మెసేజ్ చేయండి అని వాట్సాప్ బిజినెస్ కి డైవర్ట్ చేయొచ్చు దీనికి. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది, ఇది లోకల్ బిజినెస్ కి మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా ఉంటే అప్ టు 5 వరకు పెట్టవచ్చు, 3-4 ఒక రీల్ అట్లా కూడా పెట్టవచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ మీడియా కూడా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా మనకి, అట్లా అట్లా కూడా తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. తీసుకుందాం. ఒక 3-4 రీసెర్చ్ కొని పెట్టేస్తాం. ఇట్లా క్యారసెల్స్ లా కూడా పెట్టచ్చు మనం, ఒక 5 డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా పెట్టేసి ఇక్కడ మెసేజ్ కాల్ అంటే కాల్, ఇక్కడ నంబర్ ఇచ్చేసేయాలి కాల్ అంటే. దాని మూడు అంటే వెబ్సైట్, వాట్సాప్ ది, ఫేస్బుక్ ది యూఆర్ఎల్ ఇచ్చేయచ్చు. సెండ్ మెసేజ్ అంటే డైరెక్ట్ వాట్సాప్ ఇన్స్టా దానికి వస్తాయి. కాల్ అంటే ఇట్లా కాల్ పెట్టేస్తే డైరెక్ట్ కాల్ అనే సింబల్ వాళ్ళకి చూపిస్తుంది. ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు మంచిగా.
ఇట్లా ఇక్కడ లొకేషన్, ఇప్పుడు ఆ లొకేషన్ నుంచి ఎస్టిమేట్ ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక మన లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడికి డ్రాగ్ చేసుకుంటా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఏరియా మొత్తం ఇట్లా కనిపించాలంటే మనం అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వరకు కూడా చూపించుకోవచ్చు. ఇట్లా ఉంది కదా, ఓన్లీ అదే ఏరియాస్ లో ఫిరోజీగూడ ఇట్లా ఇంకా కొంచెం ఇక్కడ 2 కిలోమీటర్స్ వరకు ఇదంతా కవర్ అవుతుంది. కొంచెం 7 కిలోమీటర్స్ చేస్తే ఈ జోన్ మొత్తం కవర్ అవుతుంది. దీనిలో ఇప్పుడు మళ్ళీ మీకు మేల్ అండ్ ఫీమేల్ కి ప్రొడక్ట్ కూడా డిఫరెంట్ ఉంది అనుకోండి, ఓన్లీ మెన్ కి సంబంధించింది ఉంది అనుకోండి, ఇట్లా మెన్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఉమెన్ సంబంధించింది అంటే ఇది కాదు, రెండు ఇద్దరికి యూజ్ అవుతుందంటే ఇట్లా పెట్టవచ్చు. ఈ ఏజ్ కూడా 18 నుంచి కాకుండా 22 22 నుంచి తీసుకొని ఎంత 65 అవసరం లేదు, 45 వరకు చట్ట మంచిగా ఉంటుంది. దీనిలో బెస్ట్ ఉంటుంది. మరి అంత ఏజ్ ఉన్న వాళ్ళు చూడరు కాబట్టి ఇది డీటెయిల్ టార్గెటింగ్ అంటే ఇక మనం సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్స్ ఉన్న వాళ్ళకి ఇంటీరియర్స్ డిఫరెంట్ ఉంది కాదు, ఇంకా డీటెయిల్ గా పోవాలంటే ఇక్కడ బ్రౌజ్ లో వచ్చి మీరు డెమోగ్రఫిక్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా పేరెంట్స్ రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ ఇండస్ట్రీ, ఇట్లా పర్టికులర్ గా ఇచ్చిందంటే వాళ్ళకే కనిపిస్తుంది ఈ యాడ్. సో ఇక్కడ కూడా కరెక్ట్ గా మీరు సెర్చ్ చేస్తే వాళ్ళకే కనిపిస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్యామిలీస్ అండ్ రిలేషన్షిప్స్, ఓకేనా, ఫుడ్ అండ్ డ్రింక్స్ ఉంటాయి అట్లాంటిది, షాపింగ్ అండ్ ఫ్యాషన్స్ ఉంటాయి అట్లాంటిది, టాయ్స్ ఉంటాయి టాయ్స్, టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్, ఎంటర్ప్రీనియర్స్ ఉంటే బిజినెస్ రిలేటెడ్ వాళ్ళకు ఉందంట. ఇప్పుడు మన సోలార్ ఉందంట, ఇప్పుడు ఇది వీళ్ళకి యూజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఉన్న వాళ్ళకి బిహేవియర్ ఎవ్రీథింగ్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. యానివర్సరీ ఉన్నది, ఇంకా మొబైల్ యూజర్స్ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ కనెక్షన్స్ కూడా ఫేస్బుక్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి 3G 5G 4G డెప్త్ గా యాడ్ క్యాంపెయిన్ అనేది వేస్తే కరెక్ట్ గా వాళ్ళకి కనిపిస్తుంది. అట్లా కూడా మీరు ఇట్లా ఇంట్రెస్ట్ బేస్డ్ పని వేసుకోవచ్చు. షెడ్యూలింగ్ వేస్తా అంటే షెడ్యూలింగ్ వేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు బడ్జెట్ రన్ కంటిన్యూస్లీ అంటే కంటిన్యూస్లీ రన్ చేయొచ్చు. ఇప్పుడు కంటిన్యూస్లీ అంటే మినిమం 7 days ఈజ్ ఇంపార్టెంట్. 7 days అనేది యాడ్ రన్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మనకి ఇట్లా చేసుకుంటే ఇట్లా 7 days అనేది పెట్టేసుకొని ఇట్లా డేస్. సో ఎస్టిమేట్ ఇంప్రెషన్ ఎంత మందికి వరకు పోవచ్చు అంటే 3.2 అంటే ఒక 3,000 వరకు పోతుంది. సో బడ్జెట్ డైలీ ఇక్కడ 93 నుంచి స్టార్ట్ అవుతుంది, మీ ఇష్టం ఇక అప్ టు 5,000 వరకు ఉంది ఇక్కడ. ఇప్పుడు డైలీ బడ్జెట్ మనం ఒక 160 రూపీస్, ఒక 500 రూపీస్ పెట్టాం అనుకోండి, 300 అనుకోండి పర్ డే, 7 days. ఎస్టిమేట్ పర్ డే 10,000 వరకు, 7 రోజుల కంటే 70,000 మందికి పోతుంది. 70,000 మందికి పోతుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఫేస్బుక్ 3 ప్లేస్ లో ఈ యాడ్ అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ మెసెంజర్ వాళ్ళు చూస్తలేరు కాబట్టి ఇది చెక్ తీసేస్తే ఈ రెండిట్లనే పోస్ట్ అనేది అవుతుంది. అట్లా ఇట్లా తీసేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తాను, డైరెక్ట్ యాడ్ ఫండ్ అని కొట్టి మీకు ఇక్కడ కూడా సేమ్ యూపీఐ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు యూపీఐ ఆప్షన్ ఉంటుంది, వాట్సాప్ కూడా ఉంది యూపీఐ. నెక్స్ట్ అని కొట్టేసి ఇట్లా క్యూఆర్ కోడ్ వస్తుంది, డైరెక్ట్ స్కాన్ చేస్తే బడ్జెట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫండ్ డెవలప్ ఫండ్ మన బడ్జెట్ ఎంత ఉందో అంత అవుతుంది. విత్ ట్యాక్స్ తోటి మొత్తం ఎంత వస్తుంది మీకు యాడ్ అనేది ఇంతమందికి పోతుంది, అది కనిపిస్తుంది. సో ఆ విధంగా ఇది ఈ క్యాంపెయిన్. సో ఈ క్యాంపెయిన్ కి దీన్ని, సో ఇది ఇక్కడ చేంజ్ చేసేసి మీరు కాల్స్ మార్చుకోవచ్చు. ఇది 24,000 వరకు. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నంబర్ వేసేసి
ఇక్కడ ఆల్రెడీ మనకి క్యాంపెయిన్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనం సెర్చ్ చేసినాం కాబట్టి ఎట్లా పెట్టాము ఇక్కడ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ స్మాల్ బిజినెస్ ఉన్న వాళ్ళది నాది. ఇట్లా క్యాంపెయిన్స్ కూడా ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా. మనం క్యాంపెయిన్స్ నేమ్ పెట్టేసుకొని సెలెక్ట్ చేస్తే అది ఉంటుంది. అది సేమ్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కొట్టేసి ఎన్ని కిలోమీటర్ వరకు అట్లా మనం 29 30 అట్లా సెర్చ్ చేసుకొని ఇక్కడ డీటెయిలింగ్ తీసుకొని సేవ్ ఆడియన్స్ అని కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూస్లీ రన్ చేస్తా అంటే కంటిన్యూస్లీ, దీంట్లో బడ్జెట్ పెట్టుకుంటే కంటిన్యూస్లీ అయిపోతుంది. బడ్జెట్ ఉన్నంత వరకు రన్నింగ్ అవుతుంది. లేదా ఇట్లా సపరేట్గా 2 days 3 days అంటే మీరు ఇక్కడ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ వీడియో ఇస్తారు. ఒక 7 days వరకు ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా పోతుంది ఈ విధంగా. ఇక్కడ ఫండింగ్ అనేది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి. అట్లా పేజ్ ఫాలోవర్స్ వ్యూస్ రావాలంటే ఈ క్యాంపెయిన్ సెట్ ఈ విధంగా కనిపిస్తుంది. లైక్స్ ఇట్లా పోతా ఉంటుంది. చూసిన వాళ్ళు లైక్స్ ఏమైనా పెడతారు. ఇట్లాంటి పోస్టులు అవన్నీ పెట్టకుండా క్రియేటివ్ ఉంటే బెస్ట్ ఉంటుంది. క్రియేటివ్ లేకపోతేనే ప్రాబ్లం అది. బడ్జెట్ మీరు ఎంత అన్నా ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇది ఓన్లీ మెటాకి సంబంధించి. ఈ మెటాకి సంబంధించినది ఓన్లీ మెటాకి సంబంధించినది. ఇక్కడ నుంచి అంత అయితే అవుతుంది లేదు. ఇక్కడ నార్మలే, అంత ఏముండదు. ఇక్కడ జస్ట్ ఏదో నడిపిస్తున్నా అంటే ఏదో, కానీ ఇక్కడికన్నా డేంజర్ గా అంటే మీకు ఇది వర్క్ వస్తుంది. యాడ్స్ మేనేజర్ అని ఉంటుంది. ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఫేస్బుక్ నుంచి లాగిన్ అవ్వాలి. అక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇది ఫేస్బుక్. సో దాని డాష్ బోర్డ్ అట్లా ఉంటుంది. దీని డాష్ బోర్డ్ ఈ టైప్ లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. దీని ఇంటర్ఫేస్ మొత్తం ఇట్లా ఉంటుంది. దీనిదేమో ఇట్లా ఉంటుంది. ఇది షెడ్యూలింగ్ పనికి వస్తుంది. ఇక్కడ నుంచి కూడా క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు, ట్రాక్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఎంత వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ పోయింది, మనకి ఏజ్ వాళ్ళు చూసారు, ఎవ్రీథింగ్ మొత్తం ఇంకోటి ఇట్లా ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ యాక్టివ్ చేయొచ్చు. ఏదైతే మనం వెబ్సైట్ ది మనం అది చూస్తాం కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎట్లయితే మనం ఆ వెబ్సైట్ కి ఎట్లయితే మనం వచ్చి ఎంతమంది వచ్చి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని మనం ఎట్లయితే చూస్తామో, ఇది ఒక వెబ్సైట్ కి ఎట్లా చూస్తామో అదే సోషల్ మీడియాలో కూడా మనం అట్లా ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. ఏ పేజ్ వ్యూ అవుతుంది, ఎట్లయితుంది, ఎట్లా వస్తున్నాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి. 89 ఇంప్రెస్ అంటే 14 క్లిక్స్ వచ్చినాయి. అట్లా ఇది ఇట్లా ట్రాక్ చేస్తామో ఇది కూడా ఇట్లానే క్లిక్ చేయాలి. యాడ్ రన్ చేసినాక ఒక 6-7 అవర్స్ అయినాక చూస్తా ఉంటే నాకు తెలుస్తా ఉంది. సో ఇది ఇట్లా. ఇది ఇక్కడ మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. యాడ్ అండ్ బిల్డింగ్ ఇక్కడ మీకు వస్తే ఇక్కడ ఫస్ట్ బడ్జెట్ యాడ్ చేసుకోవాలి మీరు. యాడ్ ఫండ్ అని ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ యాడ్ ఫండ్ అని కొట్టి ఇక్కడ బడ్జెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అకౌంట్ లో అనేది క్రెడిట్ కార్డుది కూడా పెట్టేస్తే అయిపోతుంది చూసుకుంటే. బట్ ఎందుకు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వేసుకొని పెట్టేసుకుంటేనే బెస్ట్. క్యాంపెయిన్స్ దగ్గరకు వచ్చి ఇట్లా ఈ విధంగా స్టార్టింగ్ ది ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీ నంబర్ వస్తుంది, క్యాంపెయిన్ ఐడి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అని కొట్టితే ఈ విధంగా వస్తుంది. అవేర్నెస్, ట్రాఫిక్ తిప్పియాలి, ఎంగేజ్మెంట్, లీడ్స్, ప్రమోషన్, సేల్స్, యాప్ ప్రమోషన్స్ కూడా చూస్తారు కదా ఈ మధ్య. ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ లో అక్కడ చిన్న ఒక వీడియో క్లిప్ అనేది వస్తుంది.
దాని తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకోండి అట్లా అనేది కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఇక్కడనే వస్తాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ అనుకోండి, అవేర్నెస్ అనుకోండి, ఇక్కడ తీసేసుకొని నెక్స్ట్ అని కొడదాం. అక్కడ కొంచెం సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అక్కడ ప్రాక్టీస్ చేయండి చిన్న చిన్న బడ్జెట్కి. 100 రూపీస్ పెట్టి చూడండి. 100 to 200 రూపీస్ పెట్టి 200 రూపీస్ బడ్జెట్ పెట్టి 2 days నడిపేయడం అట్లాంటిది అక్కడ ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో అక్కడ నార్మల్ గా ఏం చేసినా అంత రిజల్ట్ అనేది దానిలో మెటల్ బిజినెస్ లో రాదు. ఫస్ట్ పోస్టింగ్ అయితే అక్కడ అది బెస్ట్ రిజల్ట్ పనికి వస్తుంది. బట్ యాడ్స్ రన్ చేయడంలో అక్కడ డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇక్కడ వస్తే ఇక్కడ క్రియేటివ్ యాడ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు చాలా సెట్టింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ అనేది రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది ఇట్లా పెట్టేసి ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మంచిగా కేటగిరీస్ ఎట్లా ఎంప్లాయీ హౌసింగ్ లోన్ ఇది మనకి అవసరం లేదు. ఇది నెక్స్ట్ అని కొడతాం. ఇక్కడ కూడా మీరు యాడ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇది మొత్తం ఇది ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా యాడ్ సెట్ చేయాలి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఫేస్బుక్ పేజ్ ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫరెంట్ అన్ని ఫేస్బుక్ నుంచి ఉన్నాయి కాబట్టి అకౌంట్స్ వస్తుంది. ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ అనేది క్లిక్ చేసుకొని మనం ఇక్కడ చేసుకోవచ్చు. 7 days ఒకసారి ఒక 2 times వరకు చూపించాలి. ఇవాళ కనిపించింది మళ్ళీ రేపు చూపించాలి ఆయనకి ఒక 1 week లోపల. అయితే ఇది నేను చూసిన అని ఆయనకు అట్లాంటిది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు బడ్జెట్ ఇక్కడ 200, 300, 500 వరకు కూడా బడ్జెట్ వేసుకోవచ్చు. ఇది కూడా ఎండ్ డేట్ కూడా ఇక్కడ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. 14 days వరకు రన్ చేస్తారా, 10 days వరకు రన్ చేస్తారా అనేది మన ఇష్టం. ఆడియన్స్ సెట్ ఆడియన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మై బిజినెస్ లొకేషన్స్ ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏజ్ కూడా ఎంత మినిమం ఏజ్ అది పీపుల్ వాచ్ ఎట్లా ఇవన్నీ కూడా మీరు ఇట్లాంటివన్నీ డెప్త్ గా చేసుకోవచ్చు. ఇదంతా ఫిల్టరింగ్ లొకేషన్ వైజ్ ఏజ్ వైజ్ ప్లేస్మెంట్స్ ఎక్కడ యాప్స్ ఫీడింగ్ ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ గా మనం చేసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ ఉంది. మాన్యువల్ కూడా మాన్యువల్ గా ఇక్కడ అకౌంట్స్ ఉంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్, థ్రెడ్స్. ఈ మధ్య వాట్సాప్ లో కూడా చూస్తారు కదా. అది ఎవరైనా చూడండి స్టేటస్ లో చూస్తూ ఉంటే స్కిప్ కొట్టదండి. అక్కడ ఏదో ఒకటి యాడ్ రన్ అవుతుంది వాట్సాప్ లో కూడా. సో అట్లాంటిది క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్ లో అట్లాంటిది పెడితే ఇక్కడ వాట్సాప్ లో కూడా వస్తుంది. థ్రెడ్స్ అకౌంట్ అక్కడ కూడా అవుతుంది. పనికి రన్ చేయాలో తీసేయచ్చు వేస్ట్ గా. మెసెంజర్ అనేది తీసేయచ్చు, వేస్ట్ గానే అవుతుంది. ఈ విధంగా అనేది కనిపిస్తుంది. ఈ విధంగా యాడ్ అనేది కనిపిస్తుంది అక్కడ. సో ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. మీకు రాకపోతే యాడ్ స్ట్రాటజీ అనేది కూడా ఉంటుంది. అది ఎట్లా మీకు వేరే చాట్ జీపీటీ కన్నా ఎక్కడన్నా అడగండి ఇట్లా క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఫేస్బుక్ యాడ్స్ లో. సో నా క్యాంపెయిన్ రెడీ చేసిందంటే అట్లా కూడా చేస్తారు. పార్ట్నర్షిప్ యాడ్స్ కూడా ఏమైనా ఉంటే కొలాబరేటివ్ క్రియేటర్స్ కానీ ఉంటే అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంటర్ కోడ్ చేస్తే వాళ్ళు కూడా కొలాబరేట్ అవుతారు. క్యారసెల్స్ సింగిల్ పోస్టా వీడియోనా ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. సింగిల్ పోస్ట్ వీడియో అది పెట్టచ్చు. ఇక్కడ మీరు వెబ్సైట్ కి విజిట్ చేయాలా, కాల్ కి తెప్పియాలా, కంట్రీ కోడ్ వేసి నెంబర్ వేసేయచ్చు, వాట్సాప్ ఎవ్రీథింగ్. ఇక్కడ కొంచెం అక్కడికనే ఇక్కడ కొంచెం డెప్త్ ఉంటుంది కరెక్ట్. ఇవన్నీ డెప్త్ సెట్టింగ్స్ ఉంటాయి మీకు. క్యాంపెయిన్స్ కోడ్ ఇట్లా చిన్న ఇట్లా పబ్లిష్ కొట్టేస్తే పబ్లిష్ అనేది అవుతుంది. సో ఏదైతే మీరు హై అడ్వర్టైజ్మెంట్స్ అవి చూస్తారు కదా అవి ఇక్కడ నుంచి నడిపిస్తారు. అవి మెటా సూట్స్ నుంచి నడిపిస్తే అవి వర్కౌట్ కావు. అక్కడ ఏమైతుందంటే అక్కడ జస్ట్ పోస్టింగ్ కి అది పనికి వస్తుంది కానీ వ్యూస్ పెంచడానికి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అది ఫాలో అవుతుందా లేదా తెలియదు. కానీ ఇక్కడ నుంచి చేస్తే కరెక్ట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. క్యాంపెయిన్ అనేది
చేయాలి, మంచి చేస్తేనే మనకు వస్తుంది, లేకపోతే రిజల్ట్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా యాడ్ క్యాంపెయిన్స్ కూడా ఈజీగానే తీసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మెటా బిజినెస్ లో లాగిన్ అవుతేనే మనకు వ్యూవర్షిప్ పెరుగుతుందా సార్? మెటా బిజినెస్ లో జనరల్లీ మనం చూస్తుంటాం కదా సెలబ్రిటీస్ వాళ్ళవి వీళ్ళవి సడన్ గా వ్యూవర్షిప్ పెరుగుతుంటది కదా. కంటెంట్ పైన పెరుగుతూ ఉంటది అది. ఇట్లా ఉత్తగా యాడ్స్ రన్ చేయకపోయినా కూడా వాళ్ళ కంటెంట్ ని చూసి ఫాలో కొడతారు కదా అండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జనరల్ రోడ్ల గా పెరిగి ఒక లెవెల్ వరకు వచ్చేసి అక్కడ ఆగిపోతుంది కదా కంటెంట్ సంబంధం లేకుండా. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లో అట్లా అటు కొన్ని ప్రొఫైల్స్ లో అవుతుంది అట్లా. ఏమైతుందండి? ఒక మిలియన్ ఒక 17,000 మిలియన్ వరకు వచ్చేసి వ్యూవర్షిప్ అక్కడికి ఆగిపోతుంది. ఇంకా కంటెంట్ అదే ఉంటది. ఓకే. ఐ మీన్ ఇది బికాస్ ఆఫ్ మెటా బిజినెస్ వల్ల అట్లా అవుతుందా అని అడుగుతున్నా నేను యాక్చువల్ గా. అట్లా అట్లేం ఉండదండి. ఇది మీకు ఎంత అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నార్త్ పీపుల్ చూసుకుంటే వాళ్ళకి ఎంత మంది సబ్స్క్రైబ్స్ ఉంటారు, 27, 25. ఈ సెలబ్రిటీస్ కాకుండా నార్మల్ క్రియేటర్స్ కి వాళ్ళకి 25, 30, 35, 40 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటుంటారు. వాళ్ళకి వ్యూస్ అయితే 450, 500, 800 కే ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి వాళ్ళకి. దానివల్ల ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ వ్యూస్ అయితే మీకు ఫాలోవర్స్ అయితే అదే ఉంటుంది 25, 30. మీకు కొన్ని అవుట్ సైడ్ ఫారినర్స్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటారు సబ్స్క్రైబ్స్. ఇప్పుడు రెనాల్డో ఉన్నాడు, ఆయనది ఎంత ఉంటుంది, బాగానే 400, 500 ఉంటారు. అదే మనకి విరాట్ కోహ్లీ తీసుకుని అనుకుంటే ఆయనకు ఉంటుంది. అట్లా వీళ్ళకి రారు, వీళ్ళకి 25, 30 అదే మాక్సిమం అయిపోతుంది సెలబ్రిటీస్ కి. దానికన్నా అదే మించింది అట్లా ఫాలోవర్స్ పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే ఇట్లా ఎట్లా? మెటా బిజినెస్ లో లాగిన్ మీరు అవుతే మంచిగా అంటున్నా. క్రియేటివిటీ యాడ్ చేయాలండి. కన్సిస్టెన్సీగా మంచి క్రియేటివిటీ యాడ్ చేస్తే ఫాలోవర్స్ అనేది పెరుగుతుంది. అది వాని పైన ఉంటుంది, వాడు చూసింది మనకి నచ్చిందంటే ఫాలో కొడతాడు, లేకపోతే కొట్టాడు. మనం జబర్దస్తిగా చేపియలేం, కానీ అవతల ఉన్నోనికి ఏదైతే మనకి చూపియాలనుకున్న పర్సన్స్ ఉంటాడో మనం దానికి యాడ్ అనేది చూపిస్తాం. మనకి నచ్చిందంటే వాడు ఫాలో కొడతాడు మీకు, లేకపోతే లేదు. ఫ్యూచర్ లో మీకు ఏదైనా ఆ, మనకి ఇప్పుడు మీద ఒక నీష్ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీద ఒకటి ఎగ్జాంపుల్ ఏదన్నా ఎట్లాంటివి చేస్తే పీపుల్స్ లాగా నచ్చుతుంది అనుకుంటారు, ఒక కంటెంట్ చేద్దాం అనుకుంటారు, ఒక నీష్ పైన వెళ్దాం అనుకుంటారు, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పైన. సో ఒకటి ర్యాండమ్ గా ఆలోచించండి ఏదన్నా. ఇప్పుడున్న ప్రజెంట్ ఒక ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే, పోస్ట్ అంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఏదైనా సరే. సమ్మర్ క్యాంప్ పోస్ట్ ఒకవేళ సమ్మర్ క్యాంప్ పోస్ట్ ఇది ఎట్లా, ఇది చాలా రేర్ గా. ఇది ఎట్లా ఫ్యామిలీస్ లకి వాళ్ళకి ఇట్లా క్యాంపెయిన్స్ కి వెళ్ళేటోళ్ళకి, అట్లా టూరిస్ట్ వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఫాలో అవుతారు. కానీ అట్లాంటి వాళ్ళకి ఫాలో అయితే ఓకే. వాళ్ళకి కనిపిస్తుంది. ఇది సపరేట్ ఇండివిజువల్ ఉంటుంది. కానీ అందరికి కలిసి అటాక్ చేసే ఒక కంటెంట్ ఉంది అనుకోండి, కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది, కొంచెం ఏవో డిఫరెంట్ ఇట్లాంటివి కొన్ని ఏమవుతున్నాయి అంటే అందరు ఫాలో చేస్తారు. కానీ పర్టికులర్ గా మీరు అట్లా చూస్ చేసుకున్నారు అంటే ఓన్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నలే ఫ్యూచర్ లో మనం ఇట్లా పోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ ఈ సమ్మర్ వచ్చింది, క్యాంపెయిన్స్ కి పోవాలనుకున్న వాళ్ళు, మ్యారేజ్ కపుల్, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కాబట్టి వీళ్ళు హనీమూన్స్ కి పోవాలనుకుంటారు, ఇట్లాంటి వాళ్ళు ఫాలో అవుతారు. ఫ్యామిలీలో పిల్లలకి అందరికి వెకేషన్స్ కి తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళు, ఫ్రెండ్స్, ఇట్లాంటి వీళ్ళందరూ ఇట్లాంటి పేజెస్ కంటెంట్ ఈ మధ్యలో ఫాలో అవుతారు. ఇది ఒకటి డ్యూరేషన్ లేనే 3-4 మంత్స్ ఫాలో అవుతారు. దాని తర్వాత మళ్ళీ సర్చ్ చేస్తారు వాళ్ళు. ఇట్లా ఏదైనా క్యాంపెయిన్స్ ఉన్నప్పుడు మనది యాడ్ అన్న వాళ్ళకి విజిబుల్ అవుతుంటుంది అట్లా. లేకపోతే ఫ్యూచర్ లో మనకి మంచి క్యాంపెయిన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళది ఉంది కదా మన తెలుగు స్టేట్ లో, వీళ్ళు సఫారీ అని ఈయన స్టార్ట్ చేసిండు. ఈయన పేజ్ కొడతారు, ఈయనది ఒక 3 days 4 days ఇట్లా తీసుకెళ్తా ఉంటాడు. సో అట్లాంటి ఆయన ఫ్యూచర్ లో ఏమైనా ఆఫర్స్ వస్తే మనకు ఫాలో అయితే అని అట్లా చేస్తూ ఉంటారు. సో మనం అట్లా ఆకట్టుకోవాలి. అట్లా క్రియేటివ్ యాడ్ కూడా ఉండాలండి. సింపుల్ గా ఏదో పోస్ట్ చేసినామంటే అది వర్కౌట్ కాదు. సో ఇట్లా ఫేస్బుక్ యాడ్ కావాలనుకో, ఇట్లా కొట్టుకోవచ్చు. ట్రాఫిక్ అలిగేట్స్ ఇట్లా కొట్టేస్తే వచ్చేస్తుంది మీకు హుక్ లైన్స్, ఇట్లా మొత్తం ఐడియా ఇచ్చేస్తుంది. ఇది టాప్ లెవెల్, మిడ్ లెవెల్, బాటమ్ లెవెల్ ఇట్లా. ఇది కూడా ఒక ఫన్నల్. ఇది ఫన్నల్ అనేది కూడా మీకు రావాలి, టోఫు మోఫు బోఫు అని. ఇది కూడా మీకు వస్తే బెస్ట్ ఉంటుంది.
క్రియేటివ్ యాడ్ అనేది కూడా ఉంటే బెస్ట్ ఉంటుంది. ఇట్లా మీరు స్టెప్ బై స్టెప్ కొట్టి యాడ్ కాపీ కావాలంటే ఇట్లా యాడ్ కాపీ కొట్టేస్తే ఇట్లా మీకు మొత్తం అది జనరేట్ చేసి ఇస్తుంది మరి. ఇది దీనికన్నా మంచిగా ఇంకా క్లౌడ్ ఇస్తుంది. క్లౌడ్ లో ట్రై చేయండి. చాట్ జీపీటీలో కొంచెం అట్లా వస్తుంది కానీ దానిలో మీకు ఇంకా రిజల్ట్ ఎక్కువ వస్తుంది క్లౌడ్ లో విధంగా. ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ క్యాంపెయిన్ సెట్ చేయమని కూడా మీకు అదే ఉంది. మీకు రాకపోతే సెటప్ అని కొట్టండి. నేను కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్స్ తోటి కూడా మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ లీడ్స్, క్యాంపెయిన్ సెటప్స్, క్యాంపెయిన్ నేమ్ ఆడిందాక చూపించిన సోలార్ హైదరాబాద్ లో ఇట్లా మొత్తం ఎవ్రీథింగ్ ఇస్తుంది. బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి ఎట్లా అని ఇది ఇచ్చిందని మనం తీసుకోవద్దు. మీరు ప్లాన్ వేసుకోవాలి. దీనిలో ఎక్స్పర్ట్ ఉండాలి. ఏదో ఇది ఇస్తుంది అని స్టార్టింగ్ పీరియడ్ లో మీకు ఐడియా లేదు కాబట్టి ఇది ఇంత ఈ డెసిషన్ లో ఇంత డెప్త్ గా వెళ్ళలేము కాబట్టి మీకు ఏదో ప్రాసెస్ ఏందో అనేది చూపిస్తున్నా. కానీ దీనిలో మీరు కరెక్ట్ అవతల ఉన్న కాంపిటీటర్స్ ని సెర్చ్ చేయాలి. వాళ్ళు ఎట్లాంటి యాడ్స్ పోస్ట్ చేస్తారు, ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ అనేది చూస్తే మనకు అనేది వస్తుంది క్యాంపెయిన్ సెటప్. అట్లా కరెక్ట్ వస్తుంది. లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతుంది. గూగుల్ యాడ్స్ లో వర్కౌట్ అవుతాయి. ఈ మెటాలో వస్తే కొంచెం వచ్చేస్తుంది అందరికి ఇట్లా వెళ్ళిపోతుంది పబ్లిక్ లో. ఫామ్ వాట్సాప్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు వస్తుంది. ఏజ్, లొకేషన్స్ ఎట్లా ఉంటుంది ఇక్కడ చూసినాక మీకు అక్కడ సెట్టింగ్స్ అనేది బ్రెయిన్ లో మ్యాచ్ అవుతుంది. అచ్చా ఈ సెట్టింగ్ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా స్టార్టింగ్ పీరియడ్ లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక 3-4 టైమ్స్, ఒక 10 టైమ్స్, 20 టైమ్స్ నడిపిస్తే అప్పుడు అనేది కొంచెం హ్యాండ్ ఫ్రీ అవుతుంది. అసలు ఎట్లా నడిపిస్తారు క్యాంపెయిన్ అనేది వస్తుంది. ఫస్ట్ టైంలో కన్ఫ్యూజ్ అవుతుంది, చాలా అవుతుంది. ఇంట్రెస్ట్ బేస్డ్ సోలార్ ఇట్లా ఉంది కదా, ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడ వచ్చింది. అక్కడ ఏముంటుంది, ఇక్కడ రినబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ప్రాపర్టీ బిల్డర్స్, బయర్స్ ఇట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ప్లేస్మెంట్స్ కూడా ఎక్కడ ఉంటుందో అక్కడ ఆప్టిమైజేషన్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇట్లా కన్వర్షన్స్, సింగిల్ వీడియో, ఇవన్నీ సెట్టింగ్స్ ఇందాక వెళ్ళాం కదా, అట్లా ఇవన్నీ హెడ్డింగ్స్, బాటమ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా డైరెక్ట్ ఎక్కువ వాట్సాప్ ఫోన్ నంబర్లు పెడితే బెస్ట్ ఉంటుంది. డైరెక్ట్ కాల్ కొట్టేస్తారు కాబట్టి డైరెక్ట్ ఒక్కసారి నంబర్ వచ్చిందంటే కథం. ఇక మనం ఏం చేస్తాం, ఇక లీడ్ కన్వర్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ అయితే కాల్ అయితే రావాలి మనకి జెన్యున్ గా. ఇక ఇదేంటంటే ఏదో ఇష్టం వచ్చింది చేయొద్దు. మనకు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళకి చేస్తే డబ్బులు అనేది వేస్ట్ అయిపోతాయి. కరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డాక్టర్ వాళ్ళు రన్ చేయాలనుకో, ఈయనది ఏంది ట్రీట్మెంట్ ఏంది, నీ అండ్ ఈ పని ఉంది. ఇప్పుడు ఇదైతే వాళ్ళకైతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, బోన్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కనిపించిందంటే ఏం చేస్తారు, స్పోర్ట్స్ బైకర్స్ ఇట్లాంటి వాళ్ళకి టార్గెటింగ్ చేస్తారు వీళ్ళు. ఇట్లా టార్గెటింగ్ చేసినప్పుడు ఏమైతుంది, వాళ్ళకి యాడ్స్ కనిపిస్తుంటాయి. ఏదైతే మోర్ దెన్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి సిమ్టమ్స్ రావడం, ఏజ్ ఇట్లాంటివన్నీ ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ ఆడేటోళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఇట్లా ఫ్రాక్చర్స్ అవుతా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి కనిపించాలి. ఇట్లాంటి ఫిల్టరింగ్ చేసుకొని వీళ్ళకి యాడ్స్ అనేది వాళ్ళకి కనిపిస్తాయి. అప్పుడు కనిపించినప్పుడు అట్లాంటిది ఈ డాక్టర్ ఇట్లా ఫేమస్ ఉన్నాడు ఇట్లా చూస్తారంటే అప్పుడు వాళ్ళకి లీడ్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. అట్లా కాల్స్ రావడము, హాస్పిటల్కి విజిట్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో మీ నీష్ కి మీకు ఎట్లా ఉందో అట్లాంటిది అనేది చేసుకోవాలి మీరు. ఎట్లా నడిపిస్తారు మొన్న ఆ రోజు మీకు చూపించాను కదా, ఇక్కడ ఉంటది మనకి యాడ్స్ లైబ్రరీ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ కూడా ఆల్ యాడ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మన కాంపిటేటర్స్ వల్ల వేయొచ్చు. ఇక్కడ మనం వీళ్ళన్నప్పుడు ర్యాండమ్ ఇట్లా కాంపిటేటర్స్ వల్ల వేస్తే వాళ్ళ ఇట్లా యాడ్స్ వస్తాయి. వాళ్ళు ఎట్లాంటి యాడ్స్ వేస్తారు, ఎన్ని రోజుల నుంచి నడిపిస్తారు. ఇది ఒక యాడ్ ఉంది వీళ్ళది, యాక్టివ్ ఉంది. ఇది ఈ డాడీ సేమ్ మీ కాంపిటీటర్స్ ఉన్న వాళ్ళది చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎన్ని అయినా నడుస్తున్నాయి, ఒకటి ఇదైతే 2 టైమ్స్ నడుస్తుంది, ఇది 3.
যদি আপনি কলকাতাতে হোম ইন্টেরিয়র প্ল্যান করছেন আর প্রাইসিং কনফিউশন, ম্যাটেরিয়াল নিয়ে ডাউট, ডিলে আর অনেক ভেন্ডর হ্যান্ডেল করে টায়ার্ড হয়ে গেছেন, তাহলে এই ভিডিওটা আপনার জন্য। আমি এসেছি ডেকর পট এক্সপিরিয়েন্স সেন্টারে, যেখানে ডিজাইন, কোয়ালিটি আর ট্রান্সপারেন্ট প্রাইসিং সবকিছু একটা জায়গায় পাবেন। কমপ্লিট হোম ইন্টেরিয়ার্স, মডুলার কিচেন থেকে ওয়ার্ড্রোব, স্মার্ট স্টোরেজ সলিউশন থেকে কিডস রুম, প্রতিটা স্পেস খুব থটফুলি ডিজাইন করা, যেটা ডেইলি লাইফে অনেক কম। ఇట్లాంటి యాడ్స్ రన్ చేయడం ఇట్లా చూసుకోవాలి వాళ్ళు ఎట్లాంటి టైప్స్ లో నడిపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ బాటమ్ లో పోవాలి, బాటమ్ లో పోతే ఇంకా అవి ఫోటోకి ఇది ఒకటి నడిపించారు, ఇది ఒక పోస్ట్ వేసిరు సింగిల్ గా. వీడియోస్ వగేరా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ చూసుకోవచ్చు, వీళ్ళు ఎట్లా నడిపిస్తారు ఏందని చూసుకొని మీరు నడిపి. பட்ஜெட்ல இன்டீரியர்ஸ்னா யாருக்கு தான் பிடிக்காது? ஸ்டார்டிங் அட் ஜஸ்ட் 3.5 lakhs, Decor Pots, the ultimate interior designer brand, complete home interiors provide பண்ணிட்டு வராங்க. 400 plus designers, 50,000 plus design options ஓட ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా కాంపిటేటర్స్ వల్ల ఎతకాలి ఫస్ట్, వాళ్ళు ఎట్లా నడిపిస్తారు, ఏంది, ఏ టైప్ లో ఉంది, ఎన్ని రోజుల నుంచి నడిపిస్తారు, సో వీళ్ళ క్రియేటివిటీ ఎన్ని రోజులు నడిపిస్తూ ఉంటే వర్కౌట్ అవుతుంది, అవన్నీ మనం చూసుకోవాలి. సో అట్లా చూసుకొని నడిపిస్తే బెస్ట్ అవుతుంది. రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ కొట్టవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఏదంటే అది సెర్చ్ చేయాలి మనం. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్ గా చేస్తే రేపు వచ్చింది ఆ బిజినెస్ వాళ్ళది ఎట్లా నడిపియాలి అనేది మీరు ఇట్లా చేసుకోవాలి. చేసుకుంటే అనేది బడ్జెట్ అనేది మంచిగా వేసుకోవాలి. బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. ఏదో 2,000 పెట్టి 3,000 పెట్టి ఒక కస్టమర్ కూడా మనం చేసి ఇచ్చాం, మన బడ్జెట్ అయినా సరే వాళ్ళ బడ్జెట్ అయినా సరే మనం వేసినాం అనుకోండి, వేస్ట్ అనేది పోదు. అట్లీస్ట్ మనం ఒక 2,000 పెడితే ఒక 15,000, 60 ఇంపార్టెంట్, 15,000, 20,000 అనేది కూడా సేల్ అనేది కావాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని యాడ్స్ వస్తాయి.